బాబు నా మాట వినండి బాబు, 5 నిమిషాలు ఇలా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి దాసు నీకు? నాకిప్పుడు ఏ దేవుణ్ణి చూడాలని లేదు. నా దేవత నా రామలక్ష్మిని చూడాలని నా గుండె కొట్టుకుంటుంది. గుడి దగ్గరికి వచ్చేస్తాం కదా బాబు, అట్టా వెళ్ళి ఎట్టా వచ్చేద్దాం. పదండి బాబు. బా చెప్తే వినిపించుకో కదా. సర్లే, చేసేదేముంది, పదండి బాబు. రామలక్ష్మి, బాధపడకు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. వీళ్ళ సెంటిమెంట్ మరీ ఓవర్ అయిపోవడం లేదు? ఆశ దీపాలు వెలిగించారు కదా, గప్చుప్గా ఆర్పేద్దాం. ఏంటి అపశకునం? దీపాలారిపడవేంటి బామ్మా? ఏంటి యశోదా, శుభమా అని దీపాలు వెలిగిస్తే ఇలా అయిపోయాయేంటి? ఏం పర్లేదమ్మా, గాలికి దీపాలు ఆరిపోవడం, బాధకి కన్నీళ్లు రావడం రెండూ ఆ శివయ్య సృష్టే. పదండి, పొట్లో పాలు పోసొద్దాం రండి. అయ్యో, ఏంటి దాసు ఇది? చాలా రష్ ఉంది. నీ దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో. బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను 10 అంటే 10 నిమిషాల్లోనే దర్శనం చేసుకొని వచ్చేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. సరే వెళ్ళు.
నా భర్తని నాకు అనుగ్రహించు. ప్రతి ఏటా నీ పుట్టలో పాలు పోస్తాను. నా వైష్ణవిని క్షేమంగా నా దగ్గరికి చేర్చు. ఆదిశేషువుగా ఎప్పటికీ నేను ఆరాధిస్తాను. అలేఖ్య, నిజంగా పుట్టలో పాములుంటాయా? ఉంటాయని ఈ ముసలిదెప్పుడు చెప్తూ ఉంటుంది. ఆ మాటే నిజమైతే వాళ్ళు పాలు పోసే టైంకి నాగరాజు బుస్సును పైకి లేచి కోటిస్తే అబ్బా, కష్టపడకుండానే క్లైమాక్స్ అయిపోతుంది. రామలక్ష్మి, యశోద, మీ మనసులో కోరికను చెప్పుకుని పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. ఓం నమశివాయ అంటూ శివ పంచాక్షరి స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఆ నాగేంద్రహరుణ్ణి వేడుకోండి. అమృతవర్షిణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమినీ టీవీలో. ఎవరు పాపా నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? మీ అమ్మ వాళ్ళు ఎక్కడా? తప్పిపోయానని టెన్షన్ పడుతున్నావా? నువ్వెవరో చెప్తే నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, సరేనా? ఈ మనిషి కూడా ఆ రౌడీ తాలిక అయి ఉంటాడు. నైస్గా మాట్లాడి నన్ను ఎత్తుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పాలని చూస్తున్నాడు. పాపా, ఏమైంది పాపకి? ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉంది. ఎలాగైనా పాపను కాపాడాలి. పాప, ఛే, దాస్ వెళ్ళి చాలాసేపు అయింది. ఎప్పటికొస్తాడో? నేను ఇంటికెళ్ళి నా రామలక్ష్మిని ఎప్పుడు చూస్తాను? ఏంటయ్యా శివయ్య, నీ కళ్ళ ముందు ప్రాణాలతో నిలబడ్డ నేను చచ్చిపోయానని నన్ను కన్నవాళ్లతో సహా అందరూ నమ్మడం ఏంటి? రామలక్ష్మి నన్ను మర్చిపోయి వాళ్ళ బావతో మళ్ళీ పెళ్లికి సిద్ధపడటం ఏంటి? అబద్ధం. దాసు చెప్పిందంత పచ్చి అబద్ధం. నా రామలక్ష్మి ఎన్నటికీ అలా చేయదు. నేనంటే రామలక్ష్మికి ప్రాణం. అలాంటి రామలక్ష్మి కల్లో కూడా తన అలా పెళ్లి ఒప్పుకోదు. కానీ నేను లేను అనే బాధని పోగొట్టడానికి పెద్దవాళ్లే నా రామలక్ష్మిని బలవంతంగా పెళ్లి కొప్పించుంటే ఆ ఊహను కూడా నేను భరించలేను. ఒకవేళ దాసు చెప్పింది నిజమైతే ఆ అనర్థం జరగకముందే నేను మా ఇంటికి వెళ్ళాలి. రామలక్ష్మి, నీ ఆనంద్ బతికే ఉన్నాడని
గొంతెత్తి చెప్పాలి. ఒక్కసారి రామలక్ష్మి నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు. నాకింకేమీ అక్కర్లేదు. నాకేం అక్కర్లేదు స్వామి. రామలక్ష్మి, రామలక్ష్మి, నువ్వేనా? రామలక్ష్మి, నువ్వేనా? నేనేనండి. ఈ జన్మకి నేను నిన్ను చూస్తాననుకోలేదు రామలక్ష్మి. ఆ దేవుడు, ఆ శివయ్య నా మొరను ఆలకించాడు. ఏమండి, ఇన్నాళ్ళు ఏమైపోయారండి? మీరు లేరని అందరూ చెప్తుంటే నా గుండె క్షోభతో ఎంత నలిగిపోయిందో మీకు ఎలా చెప్పనండి? ఒక్కసారిగా నా చుట్టూ చీకట్లు కమ్మేసినట్టు, నా కళ్ళ ముందు శూన్యం మాత్రమే మిగిలినట్టు, చావలేక బతకలేక ఎలా జీవించవల్ల మిగిలిపోయానండి. ఇదంతా ఎవరో దుర్మార్గులు కావాలని చేసిన కుట్ర. నిన్ను నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చేసిన దారుణమైన పని. వాళ్ళెవరో చేసిన పనికి అన్యాయంగా మనిద్దరం ఇంత బాధను అనుభవించాల్సిన గతి పట్టింది. ఇప్పుడు నువ్వు నా కళ్ళకు కనిపించావు కదా, అది చాలు రామలక్ష్మి. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టే సమస్యే లేదు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని వాళ్ళంతా చూస్తాను. ఎవరండి? ఎవరు పనిచేసింది? మనం ఎవరికి అన్యాయం చేశామని, ఎవరి సొమ్ము దోచుకున్నామని, ఛీ! మన మీద పగబట్టినట్టు ఇంత దారుణానికి తెగిస్తారా? మీరు ప్రాణాలతో ఉండగానే మీరు లేరు అని ఇంకెవరితో శవాన్ని చూపించి అందరినీ నమ్మించి నాటకాలాడతారా? నా దేవుళ్ళలాంటి మీరుండగానే నన్ను వితంతువుగా బతుకమని నాకెంత పెద్ద శిక్ష వేస్తారా? అసలు మనుషులేనా వాళ్ళు? పాపం పుణ్యం అనే విచక్షణ లేదా వాళ్ళకి? ఎంత దుర్మార్గమా, ఎంత ఘోరమా! ఒక మనిషి గురించి ఇంకో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. ఒకటి చేత్తో చేసిన సాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. అవునండి, మన గుండెలకి గాయాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ శివయ్య వాళ్ళని క్షమించాడు, ఇంతకింత అనుభవించేట్టు చేస్తాడు. వాళ్ళ సంగతి వదిలే, నువ్వేంటిక్కడ? ఇవాళ కార్తీక మాస పర్వదినం. నా నమ్మకాన్ని నిజం చేయమని ఆ పరమేశ్వరుని ప్రార్థించడానికే గుడికొచ్చాను. ఆ బోళా శంకరుడు నా మొర విన్నాడు, ఆ సదాశివుడు నన్ను కరుణించాడు, ఆ సర్వేశ్వరుడే నన్ను అనుగ్రహించాడు. మీరు నాకు కనిపించారు. నా దేవుడు నాకు దక్కేలా చేసిన ఆ ముక్కంటికి మొక్కోటి దండాలు పెడతాను. నా మొక్కు తీరింది, ఇక నాకు ఏమీ అక్కర్లేదండి. రామలక్ష్మి, దాసుతో కలిసి వద్దనుకుంటూనే ఈ గుడికొచ్చాను.
ఇప్పుడు నువ్వు కనిపించావు. నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో చెప్పనా? ఏనుగు అంబారి ఎక్కినంత, ఆకాశంలో చందమామతో ఆడుకున్నంత, మంచు కొండల మీద నీ చేతిని పట్టుకుని పట్టరాని సంతోషంతో పరుగులు తీసినంత. ఏమండి, నా మనసుకి ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పనా? నా కళ్ళ ముందే ఆరిపోయింది అనుకున్న నా ప్రాణదీపం మళ్ళీ నా జీవజ్యోతిగా వెలుగుతున్నంత. రామలక్ష్మి, రామలక్ష్మి, ఛ, ఇదంతా నా ఊహ. వద్దు, ప్లీజ్ నన్నేం చేయకండి. ప్లీజ్ నన్నేం చేయకండి, ప్లీజ్. భయపడకు. నేను నిన్నేమీ చేయను. నేను నీకు హెల్ప్ చేయాలనే వచ్చాను. నిజంగా? ఏం చెప్తే నమ్ముతావు? నీకు ఆ దేవుడంటే నమ్మకం ఉందా? ఉంది. అయితే ఈ గుడిలో ఉన్న శివుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నా పేరు ఆనంద్. నా వల్ల నీకు లాభమే కానీ నష్టం అయితే జరగదు, సరేనా? నిజంగా నువ్వు ఆ రౌడీ వాళ్ళ మనిషివి కాదు కదా? రౌడీనా? ఎవడు వాడు? నన్ను ఎత్తుకుపోయిన వాడు. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకుని వస్తే నా వెంట పడ్డాడు. ఈ గుళ్ళోనే ఉన్నాడు. నేను మళ్ళీ కనిపిస్తే బలవంతంగా లాక్కుపోతాడేమోనని నేను దాక్కున్నాను. అర్థమైంది. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయాలంటే రౌడీ రాస్కెల్స్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పాప, నీ పేరేంటి? వైష్ణవి. చూడు వైషు, ఆ రౌడీని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ, నల్లగా పొడుగ్గా గుండుతో ఉంటాడు ఆ గుండుగాడు. వెరీ గుడ్. అయితే పద, నువ్వు వాడు నాకు చూపిస్తే చాలు. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా తగిన బుద్ధి చెప్తాను. అంకుల్, నాకు కూడా వాడిని బాగా తన్నాలనుంది. ష్యూర్, నిన్ను ఏడిపించిన వాణ్ణి నీ చేతే తన్నిస్తాను. నువ్వు నేను కలిసి వాణ్ణి ఫుట్బాల్ ఆడుకుందాం. పద వైషు.
వెళ్దాం పద. ఛా, మిస్ అయిపోయాడు. అంకుల్ నాకు తెలుసు వాడు నా కోసం ఇక్కడే ఉంటాడు. వైషు, వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. సంజన, ఏంటిది? మోస్ట్ పవర్ఫుల్ ఫ్లేమబుల్ లిక్విడ్. అచ్చ తెలుగులో చెప్పాలంటే మండే స్వభావం ఉన్న ద్రవం ఇది. ఓకే, కానీ ఎందుకిది? మనం అనుకున్న పని పూర్తి చేయడానికి. ఆ యశోదని, మీ రామలక్ష్మిని ఒకేసారి కాల్చి బూడిద చేయడానికి. అంటే ఈ లిక్విడ్ని డైరెక్ట్గా వాళ్ళ మీద? నోను, అలా చేస్తే మనిద్దరం దొరికిపోతాం. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా వాళ్ళ చావుని వాళ్లే ఆహ్వానించేలా అందమైన ప్లాన్ రెడీ చేశా. ఏంటా ప్లాన్? కార్తీక పూజలో నెక్స్ట్ పార్ట్ పొర్లు దండాలు పెట్టడం. అలా దండాలు పెట్టే ముందు ఎవ్వరైనా సరే పద్ధతిగా స్నానాలు చేస్తారు. యశోద, రామలక్ష్మి స్నానాలు చేసే నీళ్ల బిందెల్ని మనమే సిద్ధం చేస్తాం. ఆ బిందెల్లోని నీళ్ళల్లో ఈ పవర్ఫుల్ ఫ్లేమబుల్ లిక్విడ్ని కలిపేస్తాం. వాళ్ళకి అనుమానం రాదా? అస్సలు రాదు. రుచి వాసన లేని డేంజరస్ లిక్విడ్ ఇది. నీళ్లలో ఈజీగా కలిసిపోతుంది. ఆ నీళ్లతో స్నానాలు చేసి పొర్లు దండాలు పెట్టాక వాళ్ళిద్దరూ తడిబట్టలతోనే గుళ్ళో హారతిని తీసుకుంటారు. తీసుకుంటే ఏమవుతుంది? ఫ్లేమబుల్ లిక్విడ్తో తడిసిన వాళ్ళ చేతులకి హారతి మంట తాకగానే బగ్గుమని కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆ మంటలు వాళ్ళని చుట్టుముడతాయి. తడిసిన బట్టలే వాళ్ళ పాలిట మృత్యు కీలలుగా మారుతాయి. జస్ట్ 5 minutes అంతే. మన శత్రువులిద్దరూ కోలి బూడిదైపోతారు. ఫెంటాస్టిక్! ఇంకెందుకు డిలే? జాయింట్గా మనిద్దరం కలిసి జాయింట్గా వాళ్ళ చావుకి ఏర్పాట్లు చేద్దాం. ఈ దెబ్బతో ఇద్దరు ఒకేసారి ఫినిష్ అయిపోతారు. నీకు నాకు పట్టిన పీడ విరగడవుతుంది. పద, వాళ్ళని తీసుకొద్దాం. రామలక్ష్మి, పొర్లు దండాలు పెట్టి హారతిచ్చొద్దాం పద. ఆగండి ఆగండి, ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారమే జరగాలట.
అందుకే మీకోసం స్నానం బిందెల్ని మేమే రెడీ చేశాం. పదమ్మా. ఈ నీళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? అంటే పసుపు కుంకుమ కలిపిన నీళ్లు కదా. పొర్లు దండాలు పెట్టే వాళ్ళ కోసం గుడి వాళ్ళే రెడీగా పెట్టారు. అయితే సరే. అమ్మా, మీ మనసులో కోరికలు చెప్పుకుని పొర్లుదండాలు ప్రారంభించండమ్మా. శివయ్య, ఎంత కష్టమైనా భరిస్తాను. నా కూతురు నాకు దొరికితే చాలు. సదాశివ, నాకు పెళ్లి చేయాలన్న మా వాళ్ళ మనసు మార్చి నా గుండెల్లో కొలువున్న నా భర్తని నాకు శాశ్వతంగా ప్రసాదించు. మీరిద్దరు మెల్లగా పొర్లు దండాలు పెడుతూ రండి. మీరు దొర్లే నేలని శుద్ధి చేస్తూ ఈ పసుపు నీళ్లను మేము చల్లుతుంటాం. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకొద్దిసేపు అంతే యశోద, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ 5 minutes అంతే. రామలక్ష్మి ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి. చావు కళ్ల ముందు కనిపించబోతుంటే ఎలా ఉంది? యమదూతలు వాళ్ళిద్దరి కోసం మన మధ్యలో వెయిట్ చేస్తున్నట్టు లేదు? పాపమక్క, పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పర్వదినాన
ఇంత దారుణం మన కళ్ళ ముందే జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం పాపం అక్క. దానికోసం నా మొగుడు నాకు విడాకులిస్తాను అన్నప్పుడు నా మీద ఎవరు చూపించారే పాపం? దాని గురించి చెప్పలేదని నా భర్తే నాకు సూటిగా రివాల్వర్ని గురిపెట్టినప్పుడు అప్పుడెవరు చూపించారు నా మీద పాపం? ముందుగా వచ్చింది నేను. బాలుకి భార్యగా ఉండబోయేది కూడా నేనే. మధ్యలో వచ్చిన నంబర్ 2 మరి కాసేపట్లో కాలి బోడికైపోతుంది. ఫ్రీ షో చూస్తూ ఉండు. అమృతవర్షిణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమిని టీవీలో. రామా, పొర్లు దండాలు అయిపోయాయి. గుళ్ళోకెళ్ళి హారతి తీసుకుని రండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వెళ్ళి హారతి తీసుకోండి. ఈ ఘోరాన్ని నేను చూడలేను, వెళ్ళి చెప్పేస్తాను. ఏంటి చెప్పేది? నోరెత్తితే చంపేస్తాను, జాగ్రత్త. నేనే అనుకుంటే నన్ను మించిన కిలాడీలు వాళ్ళు. శుభమా అని వాళ్ల చావుని కళ్ళారా చూడక కంగారు పడతావేంటే? అది కాదక్కా. జై, అంతగా భయమేస్తే కళ్ళు మూసుకో. హాహాకారాల శబ్దాలు వినిపిస్తే అప్పుడు చూడు. లైవ్లో చావు ఎంత లవ్లీగా ఉంటుందో. ఆగండి. పొర్లు దండాలు పెట్టి నేరుగా గుళ్ళోకి రాకూడదమ్మా. గంగాజలంతో శుద్ధి చేశాకే హారతిని కళ్ళకద్దుకోవాలి. శంభో శంకర.
రామా ఇప్పుడు వెళ్ళి హార్ తీసుకోండి. ఆఖరి క్షణంలో సెంటిమెంట్ పేరుతో మొత్తం అప్సెట్ చేశారు. ఛ, కష్టపడి చేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. అక్క, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అమ్మో, నా వల్ల కాదు మేడం. ఇప్పుడవుతుందా? గ్యారంటీగా అవుతుంది మేడం. ఏం చేయాలి? గుడ్. మేం చెప్పేది జాగ్రత్తగా విను. అంతే. ఈ గాజు పెంకుల్ని తీసుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా డాన్స్ చేసే కార్పెట్ కింద వేసి. స్టేజ్ మీదున్న అఖండ జ్యోతి ఒత్తుల్ని పెద్దవిగా చేయి. ఈ టిన్లో పెట్రోల్ని కార్పెట్ మీద పోసాయి. ఈ గాజు పెంకులు వాళ్ళ కాళ్ళకి గుచ్చుకోవాలి. శివ తాండవాన్ని మధ్యలో ఆపలేక, బాధని తట్టుకోలేక రక్తాలు కారుతుంటే గిలగిల కొట్టుకోవాలి. ఏదో ఒక క్షణంలో పెట్రోల్ చల్లిన కార్పెట్ మీద పడుతూ ఏదో ఒక దీపానికి తగిలి వాళ్ళు కాలి బూడిదైపోవాలి. ఇప్పుడు ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే. అనుకున్న పని పూర్తి చేస్తే ఇంతకి రెట్టింపు అమౌంట్ ఇస్తాం. ఇక నాకు వదిలేయండి. మిగతా క్యాష్ మీరు రెడీ చేసుకోండి. పొర్లు దండాల దగ్గర లక్కీగా తప్పించుకున్నారు. ఆ రుద్రతాండవం దగ్గర తప్పించుకునే ఛాన్సే లేదు. అయ్యో పాపమక్క. ఏంటే నెంబర్ 2గా యాక్టింగ్ చేస్తున్నంత మాత్రాన ఆ యశోద మీద సింపతినా? నా గాని మండిందనుకో, వాళ్ళిద్దరూ కాలిపోతుంటే అదే మంటల్లోకి నిన్ను కూడా తోసి పారేస్తాను. శత్రుశేషం 0 అయిపోతుంది. ఈనాటి పూజా కార్యక్రమంలో ఆఖరి ఘట్టం శివతాండవం. నాట్యం చేయదలుచుకున్న ఆడవాళ్ళకి ఈ గుడి తరపునే పట్టుచీరలని, మిగతా అలంకరణ సామాగ్రిని ఇవ్వటం జరుగుతుంది. ఆ నటరాజు నాట్యప్రియుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఆ శివయ్యని తమ నాట్యంతో మెప్పించిన వారికి నెరవేరని కోరికలే ఉండవు. కానీ ఒక్క మాట, ఏకదీక్షతో సాగాల్సిన శివతాండవంలో అడుగు తడబడినా, పాదం వాగినా ఫలితం ఉండదు అని గుర్తుంచుకోండి.
వాళ్ళు ఇంకా రెడీ కాలేదా? నాట్యం చేయడానికి ముస్తాబవ్వాలి కదమ్మా, కొంచెం టైం పడుతుంది. అమ్మాయిలు, శివతాండవం చేస్తే పెళ్ళైన వాళ్ళ కోరికలు తీరతాయి. పెళ్లి కాని వాళ్ళు చేస్తే తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. మంచి భర్త కూడా లభిస్తాడు. అవునమ్మా, వాళ్ళు ముస్తాబై వచ్చేలోగా మీ ఇద్దరు స్టేజి మీదకెళ్ళి నాట్యం చెయ్యండి. మేమా? మాకు డాన్స్ రాదు బామ్మ. ఏం పర్వాలేదమ్మా. ఆ నటరాజు ముందు కుప్పిగంతులు వేసినా తప్పకుండా అనుగ్రహిస్తాడు. విన్నారుగా, వెళ్ళండి, వెళ్ళి మీకొచ్చినట్టు చెయ్యండి. ఎలా? మాకు పట్టు చీరలు లేవుగా, మేమెలా చేస్తామమ్మమ్మ? నాట్యం చెయ్యాలంటే ట్రెడిషనల్గా రెడీ అయి ఉండాలి. అవసరం లేదమ్మా. రుద్రతాండవం చేసినప్పుడు ఆ శివుడు జింక చర్మాన్నే ధరించాడు. ఒళ్ళంతా బూడిదనే పూసుకున్నాడు. అలంకారాలన్నీ పైపై మెరుగులేనమ్మా. చిత్తాన్ని ఆ శివయ్య మీదే లగ్నం చేసి నాట్యం చేస్తే చిరిగిన బట్టలు కూడా పట్టు వస్త్రాలే అవుతాయి. నర్తించే పాదం ముఖ్యం కానీ మెరిసే వస్త్రాలు కాదమ్మా. వెళ్ళి చేయండి.